ఇలా గ్రేటర్ హైదరాబాద్ నగరంలో జూబ్లీస్లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో మా తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ మరి ఇప్పటికే మా రామచంద్ర గారు చెప్పినారు, ఇప్పటికే 60 మంది వరకు అయ్యారు. ఇంకా లైన్లో ఉన్నారు, చాలా మంది ఇంకా వస్తూ ఉన్నారు. ఇలా 3 అయినా సాయంత్రం 12 అయినా తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఏదైతే పిలిపించిందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి అవగాహన లేకుండా ఎస్సీల వర్గీకరణ చేసి దానికి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా చేయకుండా మరి ఒక న్యాయ నిపుణుని కూడా సంప్రదించకుండా మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 40 లక్షల మంది మాలలకు తీరని ద్రోహం చేసినటువంటి ఈ ముఖ్యమంత్రిని చిరకాలం మా ప్రత్యర్థిగా మేమంటే ఏందో ఆయనకు తెలిసే విధంగా మేమందరం కూడా రేపు ఎన్నికల్లో పనిచేస్తాం. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవగాహన లేకపోతే, మీకు అనుభవం లేకపోతే సీనియర్ మంత్రులు ఉన్నారు, మా వాళ్ళందరితో కూడా మాట్లాడండి. ఇక్కడ మరి మీరందరూ కూడా కలిసి పనిచేయక కేవలం మా 59 ఉపకులాల్లో 58 ఉపకులాలను నాశనం చేసే పద్ధతిలో చేస్తున్నారు. కాబట్టి ఇలా జూబ్లీస్ ఎన్నికల్లో మాకు పార్టీలతో సంబంధం లేదు, మాకు నాయకులతో సంబంధం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయే వరకు కూడా ఉద్యమం చేస్తాం. ఆయనకు వ్యతిరేకంగా ఆయన నిలబెట్టిన అభ్యర్థిని జూబ్లీస్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తామని ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల జేఏసీ చైర్మన్ బేరా బాలకిషన్ గా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై హింద్.